కొడుకు తోడు వచ్చి అధికారం వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు. అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు. మరి చంద్రబాబు నాయుడు బావమరిది, ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మేమెవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవ్వలేదే. మరి వాళ్ళ వదిన గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం. అంటే 5గురు. ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం అది కుటుంబం వాళ్ళ మాది కుటుంబం వాళ్ళ మాకు ఆ పదవులని ఏం మాటలు అంటే ఇవాళ చూస్తే ఇవో రాజీనామా లేక ఇంత దిగజారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి దీని పొరపొరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం సృష్టించింది. అవును కదా, అది కాబట్టి అది ఓకేనా. ఏమో అతను ఏమిస్తాడు అవగాహన ఉండి మాట్లాడితే ఈవీఎంలు భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే లెండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీయా ఇంకోటి అనేది కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఏం మాట్లాడతారు తెలియని మనుషులు. వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడరు. వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది. ఎందుకంటే ఆయనకి వ్యవస్థ సంగతి తెలీదు, ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి మాట్లాడాలి. ఎవరు క్వశ్చన్ ఉంటుందండి, మా క్వశ్చన్ ఆంధ్ర వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది. ఏం మాట్లాడతారు ఇంకేంటి అంతేనా? ఓకేనా? జాయిన్ పార్టీ. థ్యాంక్ యూ.